గారు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. సరే సర్వే చేసారా, తప్పులు ఉన్నాయా, ఇంకేది ఉన్నాయా అనేది పక్కన పెడితే అసలు ఏ సామాజిక వర్గానికి న్యాయం జరిగింది అనేది. అండ్ రామూర్తి గారు అన్నట్టు దాంట్లో ముస్లింలు ఎక్కడ అన్నిటికి పోటీ చేసే అవకాశం ఉంది ఈ లెక్క ప్రకారం చూసుకుంటే, బీసీ ముస్లింలు అంటున్నారు కాబట్టి అనేది. సో అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? క్యాస్ట్ గురించి ఒక 3 విషయాలు నేను క్లారిటీ ఇవ్వాలి. ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఏదైతే దాని మీద విషయం కక్కేటువంటి ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవాళ్ళు క్రిస్టియన్స్ కూడా క్లెయిమ్ చేస్తారు, ముస్లిమ్స్ కూడా క్లెయిమ్ చేస్తారు, మనందరం వాడుక భాషలో ఉన్నటువంటి రెడ్డి, వెల్మ, వైశ్య ఇలాంటి కమ్మగా ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. అయితే ఇందులో కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ క్లెయిమ్ చేసుకుంటారు అనేది ఎవరికి తెలియదు. ఏ ఒక్క రోజు కూడా తెన్మర్ మల్లన ఆ విషయం చెప్పలేదు. ఎంతసేపు ఈ కులాలో చెప్తారు కానీ అక్కడ అంటే ఒళ్ళు వాళ్ళు కొడతారని చెప్పడు. ఫస్ట్ అది క్లారిటీ ఇస్తున్నాను మీ టీవీ ద్వారా. సెకండ్ ఏంటి అంటే, జనాభా ప్రాతిపదికన ఈ దేశంలో అంటే రాజకీయ పవర్ అనేది ఉన్నంతసేపు ఉంటుంది, తర్వాత పోయిందాక ఎవడు పట్టించుకోడు. కానీ ఒక దళిత వర్గాలు కావచ్చు, వెనుకబడిన కులాలు కావచ్చు, సంస్థాగతంగా మార్పు జరగాలన్నప్పుడు ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి శక్తి అంతకన్నా ఇంకే పార్టీ దేనికి ఉండదు. అయితే ఈ రాజకీయంగా కూడా అస్పృశ్యులుగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు, ఓన్లీ జెండాలకి పరిమితమైనటువంటి వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు మారాలని కోరుకోవడంలో తప్పులేదు. అది నిజాయితీ ఉన్నటువంటి డిమాండ్. ఆ కోణంలో ప్రతి పార్టీలు ఆలోచించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం వీళ్ళు మీటింగ్లు మాట్లాడినప్పుడు, లేకపోతే బీజేపీ వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు బీసీల గురించి అన్నప్పుడు బీసీలకు ఏ ప్రాతిపదికన వాళ్ళు రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిండ్రు, ఏ స్థాయిలో వాళ్ళు పాపులేషన్ బేసిస్లో ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని వీళ్ళు గతంలో ఇచ్చారు. ఇవన్నీ లేకుండా ఊరికేనే క్యాస్ట్ సెన్సస్ మేము చేసినాం, ఇది దేశంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి, చరిత్రలో ఏం నిలిచిపోతుందని వాళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థల వాళ్ళు ఇచ్చిండ్రు అనుకుందాం. 42% ఇచ్చేస్తే ముఖ్యమంత్రి అవుతారా? ఒకేలా దేశంలో మార్పు ఉంది అని అంటున్నారు కదా, సంస్థాగతంగా మార్పులు పెద్ద గొప్ప చరిత్ర అన్నారు కదా. రేపు రేవంత్ రెడ్డి గారిని బంద్ చేసి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయమని కాంగ్రెస్ని 2 దశాబ్దాలుగా 2 టర్మ్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు అంటున్నారు కదా, బీసీల మీద ప్రేమ చూపిస్తారు కదా, మరి ఆయన అనౌన్స్ చేయమనండి వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ పార్టీని. అంటే మనుషులు ఒకటి, బయట ఒకటి, వీళ్ళంతా పాపం జెండాలు పట్టుకొని ఉంటారు. ఈ కేసీఆర్ మా కోసం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మా కోసం మాట్లాడిండు, రాహుల్ గాంధీ మా కోసం మాట్లాడి, రాహుల్ గాంధీకి అంటే ఉండదా? ఎవరు మరి బీసీల గురించి పెద్ద చర్చ జరగాలి, బీసీల గురించి న్యాయం జరగాలి అన్నప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చే బదులు ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఆయన భుజస్కంధాల మీద వేసి అధికారంలో తీసుకొచ్చిండు. కనీసం మరి మంత్రుల అలొకేషన్ అయినా బీసీలకు ఉండాలి కదా, ఎమ్మెల్యే టికెట్లు అయినా బీసీలకు ఇవ్వాలి కదా. మరి ఇవ్వకుండా నేనేదో క్యాస్ట్ సెన్సస్ చేసిన ఇది పెద్ద చారిత్రకమైనటువంటి మార్పు అని వాళ్ళు చెప్పుకోవడంలో అది పెద్దగా ఉపయోగం లేనటువంటి విషయం. కానీ ఏదైనా తప్పు అన్నప్పుడు జరుగుతుంటుంది. ఆ జరుగుతున్న దాన్ని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని, ఒక రివ్యూ చేసుకొని వాళ్ళకు ప్రభుత్వం చెప్పొచ్చు, తప్పేం లేదు. అంటే ఇట్స్ అ బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు 3.5 కోట్ల బదులు 4.5 కోట్లు, 4.5 కోట్ల బదులు 6.5 కోట్లు వచ్చిందనుకో, అప్పుడైనా చెప్పాల్సి వస్తుంది కదా. ఇవాళ ప్రభుత్వం చేసిన దానికి మెచ్చుకోవడం కంటే చేసిన దానికి వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. ఆ వ్యతిరేకతను ఎక్కడో ఒక దగ్గర పులిస్లో పెట్టాలి. అది ఏ సామాజిక వర్గాలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరుంటే ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అందులో ఎవరు ఎంత శాతం ఉంటారో ఆ శాతం ప్రకారం డివైడ్ చేసుకుంటే గొడవే ఉండదు కదా. వాళ్ళకి ఇవ్వడంలో, వాళ్ళకి అనగదొక్కడంలో తప్పేముంది? ఎందుకు తప్పు చేయాలి? అనవసరమైనటువంటి తప్పు. ఇవాళ రేపటి భవిష్యత్తులో స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో కూడా విద్యార్థులు, చదువుకున్న తల్లిదండ్రులు అడుగుతారు, కాంగ్రెస్ పార్టీని అడగరా? మా 40 లక్షల మంది ఎక్కడ పోయినారు సార్, మా ఊర్లోనే అయితే ఎవరు చచ్చిపోలే, 6 చచ్చిపోయిన 12 మంది పుట్టినరు అని వాళ్ళే అంటారు. మరి ఎవరు సమాధానం చెప్పాలి? అంటే ఇట్స్ అ బేసిక్ ఫండమెంటల్ వాళ్ళు చూసుకోవాల్సింది. ప్రధానమంత్రిగా బీసీ ఉన్నాడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అండి? 11 ఏళ్ళ నుంచి. మరి బీసీలు బాగుపడ్డారా? బీసీలకు ఎవరు ఏం చేసిరు అనేది ప్రాతిపదిక. బీసీలకు ఏ బీసీ జనాభా వాళ్ళ ఏ ప్రభుత్వం వల్ల బీసీలు బాగుపడ్డారు అనేది ఒక రోజు చర్చ పెట్టండి. ఇది ఇప్పుడు తెలిసిపోతుంది. ఈ 10 సంవత్సరాలు ఎవరు కాబట్టి పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీలు బాగుపడరు. పదవులతోటి కాదు. సీఎం కాదు, పార్టీ అధ్యక్షుడు అవకాశం లేదు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు.
కాబట్టి బీజేపీ తిరగాలి. ఇప్పుడు దళిత బహుజనులు ఏం కోరుకుంటారంటే మీరు మాకు ఇస్తున్నాం మీకు ఇస్తున్నాం అంటారు, మాకు అన్ని ఇస్తా అంటారు కదా, 99 ఇస్తా అంటారు కదా, ఈ 99 వద్దు, మాకు ఒక్క రాజ్యాధికారం ఇస్తే మాకు కాలం మేము చూసుకుంటామని వాళ్ళు అంటున్నారు. మీరు 99 ఇస్తేందుకు రెడీ కానీ ఆ ఒకటి ఇయ్యరు, ఏ పార్టీ కూడా రెడీ ఎవరు ఇయ్యరు. అందుకే అంటున్నాను నేను బీసీ సోదరులకు కానీ దళిత సోదరులకు కూడా నేను ఏం కోరుతున్నట్టే, నేను ఒక ఓసీ సామాజిక వర్గం తెలిసి కూడా మీరు నిబద్ధతతోని నిజాయితీతోని ఓట్లేయండి. మీరు ఏదో చిన్న చిన్న అవసరాల కొద్దీ మీరు కమిట్మెంట్ ఇట్లనే ఫెయిల్ అయితే ఇది కాదు కదా, ఇంకా 400 సంవత్సరాల చరిత్రలో వచ్చినా మీరు మీ భవిష్యత్తులు మారు. అదేవిధంగా రామూర్తి గారు అన్నట్టుగా క్రీమీ లేయర్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీలో కానీ క్రీమీ లేయర్ విధానము ఇంప్లిమెంట్ చేయనంతసేపు ఇంకా చిన్న చేపను పెద్ద చేప మింగినట్టే ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి బలవంతులే అవుతున్నారు, బలహీనులు ఇంకా బలహీనులు అవుతున్నారు. ఒక మంచి రెవెన్యూ ఆఫీసరో లెక్చరరో లేకపోతే ఇంకో గవర్నమెంట్ ఉద్యోగమో ఆయన కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివించుకొని ట్యూషన్స్ పంపించేసుకొని వాళ్ళ కొడుకే వన్ బిడ్డే అప్గ్రేడ్ అవుతారు. మరి సైకిల్లో పంచర్ కొట్టినోడు అట్లనే ఉంటాడు, నాగోలు దున్నతోడు అట్లనే ఉంటాడు. ఇది జరుగుతుంది ఈ క్రీమీ లేయర్ విధానం. నిన్న అసెంబ్లీ సమావేశం పెట్టారు. పంబాల అనే కులం ఉన్నది 100,000 కుటుంబాలు, 200 ఉద్యోగాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగాలు. వాళ్ళని తీసుకుపోయి అత్యంత వెనకబడ్డ పేదల దాంట్లో వేశారు. మరి వాళ్ళు 200 కాస్త 1% వచ్చే 1% వీళ్ళే తీసుకుంటారు. మిగతా 18 కులాలు ఏం కావాలి? దీనికి సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఏం చేసింది అంటే ఈ దళిత బహుజనుల్లో కూడా కొంత మార్పు జరగాలి, వాళ్ళలో కూడా క్రీమీ లేయర్ విధానం ఇంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అప్లిఫ్ట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు కింది వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారని బీజేపీ ప్రభుత్వం 12 లక్షలకు క్రీమీ లేయర్ విధానం పెడితే వీళ్ళు మళ్ళీ ఇదే బీసీ సంఘాలు గగ్గోలు చేశారు. ఇదే పోనీ దానికోసం ఏం చేశారు 18 లక్షలు అంటున్నారు. 18 లక్షల కన్నా క్రీమీ లేయర్ని యాక్సెప్ట్ చేయండి అంటే ఈ బీసీ సంఘాలు యాక్సెప్ట్ చేయరు. అంటే 18 లక్షలు అంటే నెలకు 1.5 లక్ష రూపాయలు వచ్చినా కూడా ఆడ పేదోడైనట్ట. కానీ వాడికి 10,000 రూపాయలు సంపాదించని దళిత బహుజనులు వాడు మాత్రం అట్లనే పాపం ఇబ్బంది పడాలి. ఈ లక్షన్నర సంపాదించేటోడికి ఈ సంఘాలు కొమ్ముగా వస్తాయి. అంటే వీళ్ళు ధర్నాలు చేస్తే జెండాలు పట్టుకునేవాడు 10,000 రూపాయల ఆదాయం ఉన్నాడు, వీళ్ళు మాత్రం బెనిఫిట్ చేస్తుంది ఈ బీసీ సంఘాలు బీసీ కమిషన్లు. వీళ్ళందరూ ఎవరికి చేస్తారంటే ధనవంతులు, ఎందుకంటే వీళ్ళకు డబ్బులు పంచాలి కాబట్టి, డబ్బులు కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి, ఈ సంఘాలకు ఈ నాయకులకు చిత్తశుద్ధి లేదు కాబట్టి అందుకనే బీసీ వర్గాలు రాజకీయంగా వీళ్ళని నమ్మట్లేదు, వీళ్ళని భవిష్యత్తులో నమ్మరు కూడా. రైట్. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ కులగణన సర్వే ప్రస్తుతానికైతే అన్ని పార్టీలతో పాటు సొంత పార్టీలో కూడా చిచ్చు పెడుతోంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ